హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గృహప్రవేశం వీడియో కూడా వచ్చేసింది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మేమైతే గృహప్రవేశం టైం అయిపోతుందని హడావిడిగా బయలుదేరిపోతున్నాము. అన్నీ సర్దుకుంటున్నాం ఒకటి ఒకటి. అసలుకే లేట్ అయిపోయిందంటే ఈ సర్దుకోవడం, ఇంకో పక్క ఏది మర్చిపోతాం అనేసి ముందుకి వెనక్కి తిరుగుతూ అన్నీ పట్టుకొని వెళ్తూనే ఉంటున్నాము. ఎప్పుడెప్పుడు గృహప్రవేశం స్టార్ట్ చేస్తామా, ఎప్పుడు ఇంట్లో అడుగు పెడతామా అనేసి నెల రోజుల నుంచి పడ్డ కష్టం అంతా ఆ రోజుతో అయిపోయింది. కళ్ళు మూసి తెరిసినట్టు అయిపోయింది. ఇన్ని నెల రోజులు పెట్టి ఆ ఇంటి కోసం మేము సామాన్లు తేవడం, షాపింగు అన్నీ నెల రోజులు పెట్టి చేస్తుంటే గృహప్రవేశం అయితే ఒక్క రోజులో కళ్ళు మూసి తెరిసినట్టు అయితే అయిపోయింది. ఎక్కడో దూరం అనేసి అయితే అనుకోకండి, ఎందుకంటే మేము అద్దెకున్న ఇంటికి మా సొంత ఇంటికి చాలా దగ్గర, అందుకే మేము నడుచుకొని వెళ్ళిపోతున్నాము. అన్నీ తెచ్చుకున్నాము, ఏది మర్చిపోకుండా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం, కానీ మేము వీడియోగ్రాఫర్ని అయితే పెట్టుకోవడం మర్చిపోయాము. అదొక్కటే మేము చేసిన తప్పు, మిగతా అన్నీ బాగానే చేసాము. ఇదైతే ఫోన్లో తీస్తున్నాము, మా చెర్రీ తీస్తున్నాడు ఈ వీడియో అంతా. ఇంత హడావిడిలో కూడా ఏది మర్చిపోకుండా అన్నీ పట్టుకొని వెళ్ళాం, కానీ వీడియో ఒక్కటే తీసుకోవడానికి ఫోటోగ్రాఫర్ని ఎందుకు పెట్టుకోలేదా అనేసి అయితే అనుకున్నాం. అసలైతే గృహప్రవేశం టైం 4:42 అయితే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే 4:35కి బయలుదేరాము. ఇంకా దగ్గరికి వచ్చేసరికి 4:38 అయింది. టైం అయిపోతుందన్న కంగారులో ఫాస్ట్గా అయిపోయింది లోపలికి వెళ్ళిపోవడం కూడా. సో అందుకే వీడియో చాలా వరకు ఎవరు తీయలేకపోయారు. వీడియో బ్యాక్ నుంచి అయితే తీస్తున్నాం, ఫ్రంట్ నుంచి తీయడానికి అవ్వలేదు. అంతమంది జనంలోనే ఫేస్ పడిలా తీద్దాం అనేసి చాలా ట్రై చేసాం, కానీ సెట్ అవ్వలేదు. ఇంకా మేము గృహప్రవేశం అయితే స్టార్ట్ అయిపోతుంది. లోపలికి వెళ్ళడానికి పంతులు గుమ్మడికాయ అది కొట్టిస్తున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం మేమైతే. మాతో పాటు మిగతా వాళ్ళందరూ మా వెనకాతలో వస్తున్నారు. లాస్ట్లో ఉండిపోయింది వీడియోగ్రాఫర్ మా అంతా వీడియో తీసాం, కానీ ఫస్ట్లోనే పాలు పొంగించి వీడియో ఒక్కటే మిస్ అయిపోయింది. టైం అస్సలు సెట్ అవ్వలేదు. వెంటనే చేయించడంలో అదొక్కటే మిస్ అయింది. ఇంకా మేమైతే ఇంట్లోకి అయితే అడుగు పెట్టేసాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని ద్వారబంధాలు ఉన్నాయో, మాకైతే 2 ఉన్నాయి, ఈ చివర ఆ చివరన. మధ్యలో లేకపోయినా సరే వాటికి కూడా కొబ్బరికాయలు అవి కొట్టించి అన్నీ చేయించారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆవు దూడని తీసుకొని వచ్చేసారు ఇంట్లోకి. ఆ వీడియో ఒకటి మిస్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంట్లోకి వెళ్ళిపోవడం, నెక్స్ట్ డే ఆవు దూడని లోపలికి తీసుకురావడం, ఇంకా అది పేడ వేయడం అన్నీ ఫాస్ట్గా క్లీనింగ్ అది అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ మా కొత్త ఇల్లు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. नक्षत्राणि रूपम् अस्मिन् व्याप्तम् इष्टं मनुष्याणाम् अमं मनुष्याणाम् सर्वं मनुष्याणाम् तस्यं योरा वृणीमहे घातं यज्ञाय घातं यज्ञवते दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः पंडित ओध्वं जगात भेषजन् तन्नो अस्मद्भ्युपदे चतुष्पदे ओम फाइन बटन अंत बटन
ఎనపది ఉంది కదండి కట్టి మీదమ్మా ఒకసారి అడుగు అవతల పెట్టేసి మళ్ళీ లోపలికి వచ్చేయండి అమ్మా మీరు ఇద్దరు అడుగు పెట్టేసి వచ్చేయండి తప్పరా ఒకసారి ఈ గదిలో దాకా తీసుకొచ్చేయమ్మా ఇక్కడ దాకా అక్కడ ఇక్కడ సరే ఇక్కడ తీసుకొచ్చి ఏంటి వచ్చేయచ్చా పంతులు గారు అలా నిలబడమ్మా బయట వేసింది ఇంట్లో వేసింది అది వినాయకుడు ఉందా పెట్టండి అక్కడ ఇవైతే చూడండి ఎంత ఆకలి మీద ఉన్నాయో ఫాస్ట్గా తింటున్నాయి. చూడండి ఎంత చీకటిగా ఉందో. నాకు తెలిసి ఒక పావు తక్కువ 5 అయ్యి ఉంటుంది ఆ టైంలోని. ఇంకా ఇది అయిపోయిన వెంటనే ఇంకా దేవుడి మొమ్మ దీపం పెట్టుకున్నాము. ఆ తర్వాత పెద్ద వెలిగించమన్నారు, అది వెలిగించాము. ఇంకా వెంటనే వ్రతంలో కూర్చోపెట్టేశారు. అన్నీ ఫాస్ట్గా అయిపోయి వ్రతం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అందరూ షాక్ అయిపోయారు, ఏంటి ఎంత ఇంకా దేవుడి మూలకు కావాల్సిన పూలదండలు అవి కూడా నిన్నే వచ్చేసాము. అవన్నీ పూర్తిగా ప్రిపేర్ చేస్తాం మొత్తం అన్నీ. ఇంకా అవన్నీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ తెస్తాము. పూజకి అన్నీ కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేస్తాము. ఇంకా మా చిన్నోడు పెద్దోడు అయితే వైట్ అండ్ వైట్లో సూపర్గా ఉన్నారు. ఈ వ్రతం కోసం వైట్ అండ్ వైట్ ఇద్దరికి ఒకలాంటివే తీసాము. చూడండి మా చిన్నోడికి నిద్ర. మాతో పాటు 3 గంటలు లేచిపోయారు మా వాళ్ళు ఇద్దరు కూడా. ఇంకా మళ్ళీ నైట్ మేము పడుకునేంత వరకు పడుకోలేదు, అంతవరకు పాపం కష్టపడ్డారు. మా చిన్నోడు ఇంకా కష్టపడ్డాడు చూడండి. సో మొత్తానికి మా వ్రతం అయితే ఇలా స్టార్ట్ అయ్యింది. ఇంకా మా పెద్దతను అయితే వ్రతానికి కావాల్సిన పంచామృతం ఇంకా ప్రసాదం కూడా రెడీ చేయమని చెప్పారు. వాళ్ళైతే అది రెడీ చేస్తున్నారు. ఈలోపు వ్రతానికి కథ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ప్రసాదం రెడీ అయ్యింది స్వామివారికి.
9 అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి, మా ఆయన ఎలా ఊగుతున్నాడో. నేనైతే ఇది స్పీడ్లో పెట్టాను వీడియో, అందుకే అలా ఊగుతున్నట్టు వచ్చింది. చాలా నవ్వుకున్నాను నేనైతే. ఇంకా కథ అయితే చాలా అంటే చాలా బాగా చెప్పారు, అర్థమయ్యేలాగా. ఇంకా మొత్తం కథ అంతా పూర్తి అయిపోయేటప్పటికి చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళు అందరినీ రిసీవింగ్ చేసుకోవడానికి వాటికి టైం బాగా సెట్ అయింది. అసలైతే ఉదయం 10 గంటలు పెడతానన్నారు ముహూర్తం, కానీ మేమైతే 10 గంటల కంటే రథంలో కూర్చొని ఇంట్లో దిగడం, రథంలో కూర్చోవడం టైం అసలు సెట్ అవ్వదు. వచ్చిన మొత్తం ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ రిసీవ్ చేసుకోవడం కాటికి సెట్ అవ్వదు అనేసి మేము ఉదయం 4:42కి ఫిక్స్ చేస్తాము. పంతులు 2 ముహూర్తాలు, మేమైతే 4:42కి పెట్టిన ముహూర్తమే ఫిక్స్ చేసాము. ఇంకా వ్రతం అయితే అయిపోయింది. ఇంకా అమ్మగారు పెట్టి బట్టల ముహూర్తం ఉంటుంది కదా, మామూలుగా అయితే మా అమ్మాలు పెట్టవలసింది, కానీ మా అమ్మాలు ఇప్పుడు మా డాడీ చనిపోయారనేసి మా అమ్మాలు పెట్టలేదు. మా పిన్ని మా బాబాయ్ చేత సో మొత్తానికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మాకు కట్న కానుకలు వచ్చేసాయి, అంటే బట్టలు అవి వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ అంతా బాగా జరిగింది, కానీ ఏదో చిన్న వెళ్తి. అదేంటంటే మా డాడీ ఉండేలా ఉంటే మా అమ్మ మా డాడీ చేతుల మీదుగా తీసుకుందాము.
నేను ముందు పెట్టిన వీడియోస్ అన్నీ ఫాస్ట్గానే పెట్టాను, కానీ ఈ వీడియో కొంచెం లేట్ అయింది. ఎందుకంటే స్కూల్ సెలవులు, మా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, వర్షం ఒకటి, ఫోన్లో ఉండి బ్యాలెన్సు, ఛార్జింగు మొత్తం అవగొడేస్తున్నారు. అందుకే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయ్యింది. అంతేకాదు, ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి 2 months ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ముందే చెప్పాను కదా వీడియోగ్రాఫర్ని పెట్టుకోలేదని. అందుకే ఒక్కొక్కరి ఫోన్లో ఒక్కొక్క వీడియో ఉండిపోవడంలో నేను మొత్తం అన్నీ యాడ్ చేసి పెట్టడానికి లేట్ అయ్యి అప్పుడే తాంబూలాల వరకు వచ్చేసింది. వ్రతం అయితే అయిపోయింది, ఇంకా తాంబూలాల దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా వ్రతం అయితే పూర్తయిపోయింది. తాంబూలాల కార్యక్రమం కూడా చాలా వరకు అయిపోయినట్టే. ఇంకా మా చిన్నోడు చూడండి, అసలు మా చిన్నోడికి అయితే ఇల్లు మాది అనే ఫీలింగ్ రాలేదు చాలా రోజుల వరకును. ఎవరిదో అనుకున్నాడు. ఈ ఇంటి పని చేయించినంత వరకు తెలీదు. తర్వాత మా ఆయన దగ్గరుండి ఈ ఇల్లు మందే అని చెప్పేంత. ఇంకెక్కడైతే మా అన్నీ ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను మర్చిపోలేను. సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నాకు ఇచ్చాడు. నేనైతే దీన్ని చాలా రోజులు పెట్టి కొందామనేసి అనుకుంటున్నాను. షాపుకి కూడా వెళ్ళి అది తీసుకుందామని ఇంకొక ఐటెం తీసుకోవడం, ప్రతిసారి ఇదే అయిపోయింది. కానీ మా అన్నీ ఎంత మంచి గిఫ్ట్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నా వరకు ఇది
గిఫ్ట్ మంచిదే. నాకైతే ఈ గిఫ్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకే నచ్చిందో లేదన్నది కామెంట్లో చెప్పండి. ఏంటి గిఫ్ట్ చూడకుండానే గిఫ్ట్ నచ్చిందని ఎలా చెప్తున్నాను అనేసి అనుకుంటున్నారా? నేనైతే గిఫ్ట్ నిజంగా చూడలేదు, వాళ్ళు నా చేతికి ఇచ్చేంత వరకు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది, సరే మీకు గిఫ్ట్ నచ్చిందా లేదన్నది కామెంట్లో చెప్పండి. మా వదిన అయితే రెడీ చేస్తుంది, తాంబూలంలో పెట్టి మరేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, గిఫ్ట్ని అయితే రివీల్ చేసేస్తున్నారు. ఆవు తోడ గిఫ్ట్ ఇచ్చారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ప్రతిసారి షాప్కి వెళ్ళి గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఎప్పుడూ అవ్వలేదు. దాని బదులు ఇంకొకటి తీసుకోవడం అవుతుంది తప్ప ఇదైతే తీసుకోవడం అవ్వలేదు. ఈసారి లక్కీగా నాకైతే ఆవు దూడ వచ్చేసింది. మా కొత్త ఇంటి గృహప్రవేశానికి ఆవు దూడ వచ్చేసింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. సో ఇంకా ఫైనల్లీ మా వ్రతం అయితే అయిపోయింది. ఇంకా మా ఇంటి అవుట్లుక్ ఎంట్రన్స్ ఇది. ఇంకా మా ఇంటి ఎంట్రన్స్ లుక్ అయితే చూస్తారు కదా, ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అస్సలు ఖాళీ లేదు వీడియో తీయడానికి కూడా. సో మా సిస్టర్ అయితే తీసింది ఈ వీడియోని. ఇంకా నేనైతే లోపలే ఉండిపోయాను తాంబూలాలు ఇచ్చుకోవడం కోసం. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, వాళ్ళకి తాంబూలం ఇద్దామని లోపలికి వచ్చాను, కానీ కరెంట్ పోయింది. సో ఫ్రెండ్స్, ఇది నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.